హాయ్ ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి ఈ నెల జూన్ 12 తారీఖుకి మరి 2 సంవత్సరాలు అయితే పూర్తయింది. ఏదైతే 2024 అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరి వారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలయ్యాయా? అలాగే మరి ఆ సూపర్ సిక్స్‌లోని కొన్ని పథకాలను మరి అమలు చేసి, కొన్ని పథకాలను మరి వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అయితే ప్రజలు వాపోతున్నారు. ఏదైతే మొత్తానికి చూస్తే ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వ పనితీరు, ఏదైతే 24 మంది మంత్రులు పనితీరు ఎలా ఉంది, ఏదైతే మన మరి తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద న్యూస్ ఛానల్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసింది. ఆ యొక్క న్యూస్ ఛానల్ వివరాల ప్రకారం అసలు ఈ 24 మంత్రుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది ఆ న్యూస్ ఛానల్ అయితే మనకు వెల్లడించింది. ఏదైతే మొట్టమొదటిగా చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికైతే మరి గ్రీన్ జోన్లో ఉన్నారని, ఆయన మరి రాబోయే రోజుల్లో కూటమి కొనసాగితే ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉందని మరి న్యూస్ ఛానల్ అయితే వెల్లడించింది. లోకేష్ గారు కూడా మరి ఇప్పటికైతే ప్రస్తుతానికి మరి ఆయన గ్రీన్ జోన్లో ఉన్నారని, అలాగే అచ్చెన్నాయుడు గారు కూడా గ్రీన్ జోన్లో ఉన్నారని, అలాగే ఆయన అచ్చెన్నాయుడు గారు అక్కడ మరి వైసీపీ మరి ఏదైతే వారిద్దరి మధ్య గొడవలు, ఇద్దరు ఎమ్మెల్సీల గొడవ వల్ల ఆయన మరలా గెలిచే అవకాశం ఉందని కూడా ఆ న్యూస్ ఛానల్ అయితే వెల్లడించింది. నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుతానికైతే మరి గ్రీన్ జోన్లో ఉన్నారని, అలాగే పయ్యావుల కేశవ్ గారు గ్రీన్ జోన్లో ఉన్నారని, అలాగే నాదెండ్ల మనోహర్ గారు మరి అక్కడ కొంత టీడీపీతో గ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనని, కాకపోతే మరి అక్కడ తెలుగుదేశం క్యాడర్ మరి ఆయన అంగీకరించట్లేదని, మరి రాబోయే రోజుల్లో టికెట్ ఇస్తే ఆయన ప్రస్తుతానికైతే గ్రీన్ జోన్లో ఉన్నారని, మరి గెలుస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉందని ఎలక్షన్ వరకు మరి ప్రకటించింది. ఏదైతే నారాయణ గారు మరి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా గ్రీన్ జోన్లో ఉన్నారని, ఏదైతే గొట్టిపాటి రవికుమార్ గారు మరి వైసీపీలో అనైక్యత వల్ల ఆయన గెలుస్తూ వస్తున్నారని, ఏదైతే ఇప్పుడు మరి కొత్తగా వచ్చిన మరి ఇన్ఛార్జ్ మరి రాబోయే రోజుల్లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో దానిపై ఆధారపడి ఉందని ఆ న్యూస్ ఛానల్ అయితే వెల్లడించింది. మరి పయ్యావుల కేశవ్ గారి గురించి చెప్పడం జరిగింది. ఏదైతే కొల్లు రవీంద్ర గారు అయితే మరి ఆయన మరి ఎల్లో జోన్లో ఉన్నట్టు సమాచారం. ఏదైతే ఇప్పటివరకు అయితే ఆయన తీవ్రమైన వ్యతిరేకతను మరి లేకపోయినా సరే ఖచ్చితంగా అక్కడ మరి వైసీపీ నుంచి గట్టి పోటీని అయితే ఎదుర్కొంటున్నారని, అలాగే అనిత గారు అయితే ఈమె రెడ్ జోన్లో ఉన్నట్టు సమాచారం. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఈమె మరి ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉందని కూడా ఆ న్యూస్ ఛానల్ అయితే వెల్లడించింది. మరి రాయలసీమకు చెందిన సత్యకుమార్ గారు మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తీవ్రమైన మరి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, ఖచ్చితంగా ఆయన టీడీపీ శ్రేణుల నుంచి ఆయనకు సమాచారం అందట్లేదని, సపోర్ట్ దక్కట్లేదని కూడా ఆ ఛానల్ అయితే వెల్లడించింది. మరొక మంత్రి మరి నంద్యాల మరి షరీఫ్ గారు అలాగే మరి ఆనం రామనారాయణ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, ఈ ముగ్గురు కూడా చాలా మరి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా వీరు ఎల్లో జోన్లో ఉన్నారని, ఇప్పటికిప్పుడు అయితే తీవ్రమైన వ్యతిరేకత లేకపోయినా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీరు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని మరి ఆ న్యూస్ ఛానల్ అయితే వెల్లడించింది. మరి మొత్తానికి కృష్ణా జిల్లాకు చెందిన కొలుసు పార్థసారథి గారు ఈయన ఖచ్చితంగా ఓడిపోతారని ఆ న్యూస్ ఛానల్ అయితే వెల్లడించింది. మొత్తానికి డోలా బాల వీరేంద్ర సింహ గారు, అలాగే సంధ్యారాణి గారు వీరు మరి ఇప్పటికైతే ఎల్లో జోన్లో ఉన్నారని, మరి వీళ్ళ పనితీరుపై రాబోయే రోజుల్లో ప్రజలు మరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, అలాగే బీసీ దేవానంద రెడ్డి గారు మరి టీజీ భరత్ గారు రాయలసీమలో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, ఖచ్చితంగా ఇదే బీసీ జనార్దన్ రెడ్డి గారు తన అనుచరులు చేస్తున్న మైనింగ్ వల్ల ఈయనకు బ్యాడ్ నేమ్ వస్తుందని ఆయన ఈ ఛానల్ అయితే వెల్లడించింది. మరి ఏదైతే సవిత గారు అయితే మరి ఎల్లో జోన్లో ఉన్న సమాచారం. మొత్తానికి ఇప్పటికెప్పుడైతే అంతా వ్యతిరేకత లేదు కాబట్టి మరి అక్కడ వైసీపీ నుంచి గట్టి పోటీ అయితే ఎదుర్కొంటున్నారని, మరి రాబోయే రోజుల్లో ఆమె పనితీరుపై మరి ప్రజలు మరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మొత్తానికి వాసంశెట్టి సుభాకాషుడు, అదే కొండపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరూ మరి రెడ్ జోన్లో ఉన్నట్టు సమాచారం. ఖచ్చితంగా అక్కడ వైసీపీ ఖచ్చితంగా 100% గెలిచే అవకాశం ఉందని వీళ్ళ పనితీరు. అలాగే వాసంశెట్టి సుభాష్ గారు అయితే మరి తన తండ్రి పేద మరి పనులంతా వదిలేసి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపట్లేదని మరి ఆయన అయితే అక్కడ జరుగుతున్న సమాచారం. మండిపల్లి రాంప్రసాద్ గారు ఏదైతే అక్కడ మరి జిల్లా కేంద్రాన్ని మార్చి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఆయన్ని వ్యతిరేకించే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు, విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ ఏజెన్సీ కూడా సర్వే చేసినట్లు పడుతుంది. మొత్తానికి 10 మంది మంత్రులు అయితే ఇప్పటికైతే గ్రీన్ జోన్లో ఉన్నారు. దాదాపు 7 మంత్రులు అయితే మరి ఎల్లో జోన్లో ఉన్నారు. మరొక 7 మంత్రులు అయితే మరి రెడ్ జోన్లో ఉన్న సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఎటువంటి వీళ్ళు పనితీరును బట్టి మెరుగుపరుచుకుంటారా, లేకపోతే 2029లో మనం చెప్పిన ఏదైతే ఆ ఏజెన్సీ చెప్పిన సర్వే లాగే మరి ఓడిపోతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.